హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ పోలీస్ విభాగం, తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ విభాగం వాహనదారులకు శుభవార్త చెప్పింది. మీ వాహనాలకు ఉన్నటువంటి పెనాల్టీస్ ఏదైతే ఉందో దానికి బంపర్ డిస్కౌంట్ ప్రకటించింది. కాసేపటి కిందనే బంపర్ పెనాల్టీలను డిస్కౌంట్ రూపంలో మనం పే చేయొచ్చు. గత సంవత్సరం వారం 10 రోజులు ఇచ్చినటువంటి గడువుతో సుమారు 300 కోట్ల రూపాయల పెనాల్టీని రాబట్టుకోగలిగింది ట్రాఫిక్ విభాగం. అంటే డిస్కౌంట్ రూపంలో పోనే అంటే పెనాల్టీ రూపంలో పోనే 300 కోట్ల రూపాయలకు ఆదాయం వచ్చిందంటే అంచనా వేసుకోవచ్చు ఎన్ని చాలాను పెండింగ్ ఉన్నాయని. ఇప్పుడు మళ్ళీ అదే ఈ సంవత్సరం కూడా పెండింగ్ చాలాలను పరిష్కరించే ఉద్దేశంతో డిస్కౌంట్ ఆఫర్ను, బంపర్ ఆఫర్ను, లోక్ అదాలత్ను భారీగా చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ చాలన్ అంటే మనకు తెలుసు, ఈ సేవ ద్వారా ఎలక్ట్రానిక్ సిస్టంలో క్రియేట్ అవుతున్నట్టు చాలన్ కాబట్టి ఈ చాలన్ అంటారు. అంటే మనం ఎక్కడైనా వాహనం ప్రయాణిస్తున్నప్పుడు రాంగ్ నో పార్కింగ్ జోన్లో పెట్టినా కానీ ఏ విధంగానే సరే ట్రాఫిక్ రూల్ని అవాయిడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వీడియోల ద్వారా, ఫోటోల ద్వారా వాటిని సేకరించి హెల్మెట్ లేకున్నా, త్రిబుల్ రైడింగ్ పోయినా, ఓవర్ స్పీడ్ పోయినా, క్రాసింగ్ లైన్స్ దాటినా, సిగ్నల్ జంప్ చేసినా, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నా, రాంగ్ రూట్లో వెళ్ళినా, రకరకాల రూల్స్ అవాయిడింగ్కి వీడియో సాక్ష్యము లేదా ఫోటో సాక్ష్యాన్ని కెమెరాల ద్వారా సేకరించినటువంటి సమాచారం మేరకు ఆ వాహనదారునికి పెనాల్టీ విధిస్తుంది. మొదటి పెనాల్టీ తక్కువ అమౌంట్ ఉంది. ఆ విధంగానే అదే పెనాల్టీ రెండో పెనాల్టీ కూడా యాడ్ అవుతున్నప్పుడు దానికి పెనాల్టీ శాతం పెరుగుతుంది. ఇంకా 1, 2 తర్వాత మూడో పెనాల్టీ కూడా పడుతున్నప్పుడు ఇంకా అధిక రుసుము పడుతుంది. అంటే ఎప్పటికప్పుడు పేమెంట్ చేస్తే జీరో పేమెంట్ ఉన్నప్పుడు పెనాల్టీ మనకు తక్కువ పడుతుంది. ఒక పెండింగ్ చాలాన్లు ఉన్నప్పుడు నెక్స్ట్ పడేటువంటి పెండింగ్ అమౌంట్ పెనాల్టీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది వాహనదారులు గ్రహించాలి, ఎప్పటికప్పుడు పేమెంట్ చేయాలి. అయినా కూడా కొందరు నిర్లక్ష్యం వల్ల, కొందరికి సమాచారం తెలియకపోవడం వల్ల పెండింగ్స్ పెడుతుంటారు. అయినప్పటికీ స్పెషల్ డ్రైవ్లు చేసి కూడా కలెక్ట్ చేస్తుంటుంది ఈ ట్రాఫిక్ విభాగం. ఈ ఇచ్చినట్టు ఆఫరు మరొకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. తోపుడు బండ్లకు, ఆర్టీసీ బస్సులకు 90% డిస్కౌంట్ ఇచ్చింది. తోపుడు బండ్లు అనగా మనకు చిరు వ్యాపారస్తులు ట్రావెల్ బండిలో తీసుకెళ్తూ వ్యాపారం చేస్తుంటారు. వారు నో పార్కింగ్ జోన్లో కానీ, ట్రాఫిక్ అంతరాయించే ప్రదేశాల్లో కూడా వాళ్ళ వాహనాలు ఆపి లేదా తోపుడు బండ్లు ఆపి వ్యాపారం చేస్తుంటే అలాంటి సందర్భంలో వాళ్ళకు కూడా పెనాల్టీస్ విధించబడి ఉంటాయి. అలాంటి వెహికల్కి కానీ లేదా మన ఆర్టీసీ బస్సులకు ఉన్నటువంటి వెహికల్స్కి ఉన్నటువంటి పెనాల్టీస్ కానీ వాటికి 90% డిస్కౌంట్, కేవలం 10% కట్టుకోవచ్చు. ఆ తర్వాత 2 వీలర్స్ ఎబో అంటే 3 వీలర్స్, 4 వీలర్స్ అలాంటి వాటి ఆటో వాహనాలకు 60% డిస్కౌంట్ ఇచ్చింది. 40% పే చేసుకోవచ్చు. అంటే సుమారు అందరికీ 50% ఎబో డిస్కౌంట్ వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఈ డిస్కౌంట్ ఇవనేది మీలో ఈ ట్రాఫిక్ అవాయిడ్ చేయడానికి ఎంకరేజ్మెంట్ కాదు, కేవలం పెండింగ్ ఛానళ్ళను కలెక్ట్ చేయడము, అవేర్నెస్ కలిగించడము, పెనాల్టీస్ కట్టేటువంటి చైతన్యాన్ని లేదా పెనాల్టీస్ కట్టించినటువంటి ఆలోచన, యాటిట్యూడ్స్ని ప్రజల్లో కలిగించడానికి. ఎట్లాగో డిస్కౌంట్ ఇస్తారు కదా, మనం లాని అవాయిడ్ చేద్దామని ఆలోచన ఎవరైనా చేస్తే అది తప్పుగా భావించాలి. కేవలం పెనాల్టీస్ కట్టే తత్వానికి ప్రజలకు అలవాటు చేయడం కోసం ఇలాంటి ట్రాఫిక్ డిస్కౌంట్ ఆఫర్ ఇస్తుంటారు. అట్లా అని చెప్పి ఎప్పుడు డిస్కౌంట్ ఇస్తారని చెప్పేసి మీరు ట్రాఫిక్ రూల్స్ ఎప్పుడు అవాయిడ్ చేయకూడదు. ఆ ప్రమాదాన్ని మనం తెచ్చుకోవద్దు. కేవలం మనలో పెనాల్టీస్ కట్టేటువంటి యాటిట్యూడ్స్ అలవాటు చేయడం, తద్వారా మనం పెనాల్టీస్కి వెళ్తాము. కాబట్టి ట్రాఫిక్ రూల్స్ అవాయిడ్ చేయకుండా డ్రైవింగ్ చేయాలనే బాధ్యతని తెలియజేసే ఉద్దేశంతో అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద చూడాలి. కానీ ఇది మరీ లాని అవాయిడ్ చేయడానికి ఎంకరేజ్మెంట్ ప్రోగ్రామ్ కాదని ఒకసారి గ్రహించాలి.